ఆచమనం 4 ప్రభేదాలతో కనబడుతుంది. ఒకటి పురాణాచమనం, 2 స్మృత్యాచమనం, 3 శృత్యాచమనం, 4 శృత్యాచమనాన్ని శ్రౌతాచమనం కూడా అంటారు. ఆగమం అంటే తత్వాచమనం అని ఉంది. ఇక్కడ పరాశర మాధవీయ వృత్తిలో ఆచమన ప్రకరణంలో 2, 3, చతుర్వా అని ఇచ్చారు. ద్విరాచమనం, త్రిరాచమనం, చతురాచమనం. ద్విరాచమనం అనేటువంటిది ఇప్పుడు ఆపోహిష్టం, మొదటి ఆపోహిష్టం అని చెప్పాం, సూర్యస్తమానం చేసి చెప్పాం, అపాంప్రాచనం చేసిన తర్వాత ద్విరాచమనం, ద్విరోక్షవుని మృత్యా 2 సార్లే. అలా ఎక్కడెక్కడైనా మధ్యలో చప్పున ఆచమనం తీసి వస్తుంది, 2 సార్లు తీస్తే చాలు ద్విరాచమనం. ఒక తుమ్ము వచ్చింది, చెవు ముట్టుకోవటం ద్విరాచజ్ఞ, అపానం వచ్చింది ద్విరాచజ్ఞ, అక్కడ ఆచమనం చేసేది ద్విరాచమనం. అది నుంచి కూర్చుంటే అంటే ఇప్పుడు ఎక్కడైనా లేచి కార్యక్రమంలో మళ్ళీ లేచి వచ్చి కూర్చున్నప్పుడు ద్విరాచమనం, ఇటువంటి చోట ద్విరాచమనం చెప్పారు. త్రిరాచమనం అనేటప్పుడు త్రిరాచామేతు, పురాణాచమనంలో కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, త్రిరాచమ్య. అలాగే ఓం స్వాహ, ఓం స్వాహ, ఓం స్వాహ, త్రిరాచమ్య, యత్పరిమృజ్య, ఇది స్మృత్యాచమనం. కేశవాయ స్వాహ పురాణాచమనం. శ్రౌతాచమనంలో తత్సపతివరేణ్య స్వాహ, వర్గో దేవస్వదేవి స్వాహ, యోజన ప్రచోదయాత్ స్వాహ. ఈ ఇష్టులు చేసినా ఏం చేసినా వాటిలో శ్రౌతాచమనం దాంతో చేస్తారు. అది 3. చతురాచమనం అంటే తత్వాచమనం. విద్యాతత్వేన, శివతత్వేన, శక్తితత్వేన, సదాశివతత్వేన. స్థూలదేహం విద్యాతత్వేన స్థూలదేహం ప్రచోదయామి స్వాహ, శివతత్వేన సూక్ష్మదేహం ప్రచోదయామి స్వాహ, శక్తితత్వేన కారణదేహం ప్రచోదయామి స్వాహ, ఐం క్లీం సదాశివతత్వే మహాకారణదేహం ప్రచోదయామి జుహోమి స్వాహ. 2, 3, చతుర్వా. ఈ చతుర్వా అనే చరితార్థం ఇది. ఆగమికాచమనం కనుక ఇక్కడ ఆగమోక్తమైనటువంటి మంత్రములు ఏవైతే ఉన్నాయో వాటిని పంచాక్షరి, ఇవన్నీ పంచదశి, బాల, ఇవన్నీ ఆగమోక్తమైన మంత్రం. ఈ ఉపాసన చేయవలసి వచ్చినప్పుడు కానీ, ఆగమ క్రియాకలాపం చేసినప్పుడు కానీ తత్వాచమనం చేయాలి. 4 విషయాలు. బ్రహ్మయజ్ఞం చేసినప్పుడు త్రిరాచామేద్య ప్రవృత్తి సుఖస్పృశ్య కేశవాయ స్వాహ చెప్పిన త్రిరాచామేత్ అనేది మళ్ళీ చెప్పాలి. అలాగా సంధ్యావందనలో కూడా మొదట్లో ఆద్యంతముల యందు పురాణాచమనం, కృత్యాచమనం చేయాలి. మధ్యలో ఎక్కడొచ్చినా సరే ఇక్కడ తప్పనిసరిగా చేయాలి. కనుక ఈ స్మృత్యాచమనం అది. శ్రౌతాచమనం శ్రౌతంలో తత్సవద్వరేణ్య స్వహ ఆపోహిష్టాను జభ తారభూషేర్దాత్ర నేర్ణ యక్షసే నవశ్రుత మనస విశ్వబాధేన దిగిలో మంద్ర రంగమావ శిక్షణాధీన ఆపోదనే దాదన శేషసత్యమూర్తన్యమని మనకు ఒక సంకేతం ఉంది. శే స థ చివరి వర్ణాలు. ఆపోహిష్టాను జోభవ తార ఉద్యోగదాతన నా 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 3 కూడా పాదాలు వస్తాయి. నేర్ణాది చక్షసే యోగ శివత మూలస శేష శిక్షయా జగన్వత్థ శేషథ 3 నన్న నత్రయం పాదాలు. ఈ మధ్య వచ్చినవి బాగుపడు. మొత్తం 9. ఒక్కొక్కరికి 3 పాదాలు కదా,
3 రుక్కులు 3 9 ఆ భూవిష్టాన్ని విభవ దాన ఊర్జేతరాధన భేరణాది చక్షసే యోగ శివద మూలస అస్య భాజే దేహన శుద్ధీరివ మాతర తస్మా అరంగమావన యక్షజా నిజన్వత్త ఆపోదనధాచన నా 3 పదాలు వస్తాయి శేష వస్తుంది. ఇది అపోహిష్టామ చేసినప్పుడు గాయత్రి తత్సవితువరేణ్యం చేసినప్పుడు ఇలా చేసుకోవాలి. అయ్యా నేను అడగబోతున్నాను. గాయత్రి ముందు ఈ శ్రోతాచమనం అయితే గురుగారు మన పెదవులు తుడుచుకోవాలి. అక్కడ ఈ శృతాచమనం చేసినప్పుడు వామం నుంచి దక్షిణం, స్మృతాచనం పురాణాచనం చేసినప్పుడు దక్షిణ నుంచి వామం వైపు వెళ్ళాలి, సవ్యం వైపు వెళ్ళాలి. అలా చేయకూడదు. ఎప్పుడైనా సరే దక్షిణ నుంచి శావాంత సమీజాంత శావాంతం అని ఉపనయనంలోనే దాన్ని ఏర్పాటు చేశారు, అభ్యాసం చేశారు. దుర్పరిమృజ పరిమృజ ఎక్కడిది ఇది చూడవాలి, అదనష్టమే. దుర్పరిమృజ ద్వితి సకృత పస్పృశ నీరు తీసుకోండి. పాదౌ ప్రోక్షతే శిర చక్షుషి నాసికే శ్రోత్రే భోగస్పృశ హృదయమారభ్య భోగస్పృశ. ఇది విచారి. అలాగా పురాణాచమనం, స్మృత్యాచమనం, శ్రౌతాచమనం, తత్వాచమనం. ఈ తత్వాచమనం అనేది మంత్రాలు ఆగమోక్తమైనటువంటి వాటన్నీ కూడా తీసుకోవాలి. త్రిరౌష్ట పరిమృజ సకృత స్పృశ. ఓహో, నేను మళ్ళీ ఇటువైపు నుంచి 2 సార్లు అంటే అది కూడా కుడి నుంచి ఎడమకి రావాలి. అది కింద పెదవ మాత్రమే. ఇక్కడ శ్రావాంతం అంటే చెవి కిరిచి ఇలా తీసుకురావడం అనేది ఉపనయనంలో నేర్పదు. ఆ దిప్పరమిజ అనేటువంటిది అదే సంప్రదాయాన్ని పెడుతుంది. కుడి నుంచి ఎడపక్క పెట్టాలి. సరే, ఆచమనం ఇంకోటి కూడా ఉంది కూడా. కేశవాది ఆచమనంలో ఇప్పుడు మళ్ళీ కేశవాయ నారాయణ మాధవ గోవిందాయన విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః ఈ అవయవాలు స్పృశించాలి. అక్కడ కూడా మరి పైన కింద పెదవుల కింద పెదవు మాత్రమే, కిందది మాత్రమే. పై పెదవు తగిలితే అంటు ఎంగిలి, పై పెదవు తగకపోతే ఎంగిలి కాదు. దాని తర్వాత ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో చాలా ప్రాణాయామం ఉన్నాయి. చాలా ప్రాణాయామం ఉన్నాయి. ఒక బీజాక్షరం చిన్న ఒక్క బీజం కనుక తీసుకుంటే, ఒక్క బీజం కనుక తీసుకుంటే 2:8:4 2 సార్లు రాకుంటాం, 8 సార్లు నింపుతాం, 4 సార్లు నింపుతాం. ఒక రమ్ బీజం తీసుకోండి. రమ్ రమ్ రమ్. అగ్నిబీజం, కుంభకం నిలబెట్టడం, అక్కడ 8 సార్లు. రేచకం 4. పూరకం కంటే రేచకం రెట్టింపు, రేచకం కంటే పూరకం కుంభకం రెట్టింపు. ఇదొక రకం ప్రాణాయామం. ఇది పెద్ద మంత్రాలతో చేయలేదు. మామూలుగా ప్రాణాయామం చేస్తే ఇలా లెక్క పెట్టుకుంటూ మాత్రాకారం వరకు లెక్క పెట్టుకుంటూ పూరకం చేసి కుంభకంలో మళ్ళీ లెక్క పెట్టుకుంటూ రేచకం చేయడం. మన భూతశుద్ధ్యాది న్యాసంలో పాపపురుషోత్సాదం అంటుంది. వాడు అనునిత్యం కూడా పుడుతూనే ఉంటాడు. ఎడమ కుక్షిలో ఉంటాడు వాడు, పాపపురుషుడు. వాడిని కాల్చాలి. ముందర ఉక్కిరిబిక్కిరి చేయాలి వాడిని. తర్వాత కుంభకంలో దహించాలి. రేచకంలో వాడి భస్మం బయటకు పట్టుకొచ్చి పడేయాలి. మళ్ళీ పూరకంలో అమృతోక్తిని చేయాలి. అక్కడ పూరకం
కుంభకం, రేచకం, మళ్ళీ పూరకం. ఇక్కడేమిటి రమ్ అనేటువంటి ఎం అనే బీజంతో ఉక్కిరి బిక్కిరి చేయటం వాయు బీజం పూరకం. ఎన్నిసార్లు? 16. కుంభకంలో జం దహింపజేయటం. రమితే అగ్నిబీజేన అగ్నిబీజంతో వాడిని దహించటం. రమ్ 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 లెక్క పెట్టుకుంటుంటాం. 64 సార్లు చెప్పేంత కుంభకంలో ఉండాలి. గాలి పీల్చకుండా విడవకుండా ఉంచాలి కుంభకం. రేచకం మళ్ళీ లోపల భస్మం బయటికి రావాలి, వాయుపై తీసుకురావాలి. వాయు బీజంతో 32 సార్లు వదలాలి. మళ్ళీ 16 సార్లు అమృత బీజం 16 సార్లు. మళ్ళీ పూరకం తీసుకుని 16 సార్లు చేయాలి. ఇది ఒక ప్రాణాయామం. ఇలా భూతశుద్ధాసనంలో పాపపురుషోత్సాదన పాపపురుషుడిని బయట తీసుకురావడానికి ఈ ప్రక్రియ ప్రాణాయామం ఒకటి. ఇది నిత్యంలో ఓం భూ ఓం భువ చెప్పాలంటే సప్తవ్యాహృత్యుపేత బ్రహ్మశిరోంత సావిత్రి ప్రాణాయామై ఉపాస్య అని ఉంది శంకరాచార్య వారి వచనం. సప్తవ్యాహృతులతో ఓం భూ ఓం భువ ఓం స్వ ఓం మహ సత్యము సప్తవ్యాహృతం. తత్సవిత్రపరేణ్యం దియోజోన ప్రచోదయాత్ బ్రహ్మశిరంతో ఓమా పూజ్యోతిరస్వతం బ్రహ్మభూశ్వరం. బ్రహ్మశిరో నామక అస్త్రం అది. బ్రహ్మశిరస్సు అంటారు. ఇంతటితో ఇది సావిత్రత్వం. ఇది ప్రాణాయామే రూపాస్య. ప్రాణాయామంలో అంతసేపు ఉండదన్నా. కుంభకంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పూరకం రేచకం అంత ఇబ్బంది లేదు, అంతసేపు ఉంచాలి లేదు. కుంభకంలో అలా ఉండగా చెప్పవలసి వస్తే మళ్ళీ రేచకం చేస్తారు కనుక గాలి తీసుకోవటం కొంతవరకు. కుంభకంలో ఉండి ఓం భూ అంతవరకు ఆపగలం. కనుక కుంభకంలో సప్తవ్యాహృత్యుపేంత బ్రహ్మశిరోంత సావిత్రి ప్రాణాయామే రూపాస్య. ఇక్కడ నిత్యం ఏ ప్రాణాయామం చేసినా ఓం భూ ఓం భూ చెప్తున్నాం కదా, అంతవరకు చెప్తున్నాం. ఓం భూ ఓం భూ వంజనామంత భావం సత్యం దేవస్థితి నియోజనప్రచోదయాత్ మమా భోజ్యోతిరస్వతం. అదే చెప్పింది. సప్తవ్యాహృతి వేద బ్రహ్మశిరోంత సావిత్రి ప్రాణాయామై ఉపాస్య. ప్రాణాయామం లేకపోయినా మంత్రం మాత్రం చెప్తున్నాం. ఇది కుంభకంలో చెప్పాలి. ఎన్ని ప్రాణాయామాలు చేస్తే అంత పాపం హరించిపోతుంది. ఈ ప్రాణాయామాలు కనుక అలవాటైతే అలవాట్లో పెట్టుకోవాలి. టైం వేస్ట్ ఉన్నారుగా అంతసేపు కుదరదండి అంటారు. పెట్టుకోవాలి. పెట్టుకుంటే రక్తశుద్ధి అవుతుంది. శరలో ధమంలా శుద్ధి అవుతుంది. ఈ చెడు రక్తం అనేటువంటిది తగ్గిపోతుంది. బీపీలు రావు. ఎప్పుడైతే రక్తశుద్ధి అయిందో ఆరోగ్యం చెప్పనక్కర్లేదు, ఆయుష్ పెరుగుతుంది. కనుక దీర్ఘసంధ్యాత్వాత్ ఋషులు దీర్ఘాయుష్యాన్ని ఎలా పొందారయ్యా? సంధ్యని దీర్ఘసంధ్య చేశారు. ప్రాణాయామంలో ఉండి ఆ సావిత్రిని ఉపాసన చేస్తూ ఉంటాం. ఎంతసేపు ఆ సంధ్యావనం ఇరవైకి అయిపోవాలి 5 నిమిషాలు అనుకుంటే అవ్వవు.
ముక్కు పట్టుకో అన్నాడు. ముక్కు పట్టుకోడు. ఓం భూ ఓం భూహ చెప్పేంత వరకు కూడా ముక్కు పట్టుకోడు. ఇలా అంటాడు చివరం మొదట. అంటే తెలియకుండా అలా జరుగుతుంది. అవునా కదా? వసంతో బ్రహ్మాత్రే అమిష్టాత్మ రైండి అమిష్టాత్రే తెలిసిన అయిందా? మంత్రం అయిందా? మంత్రం అయిందా? చూడండి, నేను చెప్పింది బాగా పరికించి చూడండి. ఇంతే పద్ధతి. లోపల చెప్పేశామనుకుంటాడు, చెప్పట్లేదు. సత్సవితో బ్రహ్మాత్మ అనుష్ఠాభ్యాం నమ రేణ్య విష్ణాత్మ రీతినేభ్యాం నమ భర్గో దేవస్వరూపాత్మ అంతనాభ్యాం నమ వేగం చెప్తున్నాం. యోజనాజ్ఞానాత్మ భర్గో దేవస్వరూపమై సత్యాత్మ ఆభ్యాం నమ యోజనాజ్ఞాత్మ సర్వాత్మ ఎంతసేపు ఉంటుంది. ఇదొకటి. హోమం చేసేటప్పుడు చూడండి, శ్వాహాంతమంది పడదు, మంత్రాంతమంది పెడుతూ ఉంటుంది. మంత్రము మొదట్లోనే హవిస్సు తీసుకోకూడదు. మంత్రం సగమైన తర్వాత హవిస్సు తీసుకోండి, అప్పుడు స్వాహాంతమంది పడుతుంది. అక్కడ ధ్యాస పెట్టుకోవాలి. లేకపోతే మంత్రాంతమంది పడి తర్వాత స్వాహ అంటుకుంటారు. నేను చెప్పింది అన్ని చోట్ల పరిగణించండి. ఇవి అక్కడ ధ్యాస లేకపోవటం వల్ల. నిందించడం నా తాత్పర్యం కాదు, నహి నిందా న్యాయం. ఇవి అక్కడ ధ్యాస పెట్టుకోవాలి. అలాగే అంగన్యాస కరంజాసాలు చేసినప్పుడు కూడా ధ్యాస అక్కడ పెట్టుకుని చేయాలి. ప్రాణాయామం చేసినప్పుడు ధ్యాస అక్కడ పెట్టుకోవాలి. అప్పుడు పూరకం చేసుకుని కుంభకంలో ఓం భూ ఓం భూహ బ్రహ్మశిరోంతంతో చేసి అప్పుడు రేచిగా చేయటం, అదో ప్రాణాయామం అవుతుంది. త్రిప్రాణాయామ్య అలా 3 సార్లు చేయాలి. నేను 3 సార్లు చేస్తున్నాను కూడా. ఒకసారి పూరకంలోనే 3 ఆవృత్తులు సావిత్రి చేస్తుంది. అది ఒక్కొక్కసారి 3 సార్లు. అంటే ఇప్పుడు గాయత్రి అనుష్ఠాన మంత్రానికి ముందు అదే తర్పణానికి ముందు 3 ప్రాణాయామాలు చేయాలి. అంటే 3 సార్లు నేను అంటే 9 చేస్తున్నాను. 9 ఆవృత్తులు. మంచిదే. కుంభకన్నా ఎంతసేపు ఉండగలిగితే అంత మంచిది. కానీ ఒకసారి కుంభకంలో చేయటం, మళ్ళీ రేచకం చేయటం, మళ్ళీ పూరకం చేసుకుని కుంభకంలో మంత్రం చెప్పటం అలా. ఇప్పుడు పూరక కుంభకానికి ఇందాక చెప్పుకున్న 2:4 కాదు, అది ఇక్కడ వర్తించదు. ఆ ప్రాణాయామం బీజాక్షరం చిన్నవి కనుక అంటే అక్కడ చేయొచ్చు. ఏకాక్షర మంత్రాలు గం గణపతయే నమః, గం 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 హ్రీం 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 ఇవి కనుక చేస్తే అప్పుడు 2:8:4 ఇది పెంచుకోవటమే. అలా చేయొచ్చు. ఇలా ప్రాణాయామం అనేకం ఉన్నాయి. ఇలా ముక్కు పట్టుకోకపోయినా దీంతో గాలి తీసుకోవటం, నిలబడటం, అది ప్రాక్టీస్ మీద వస్తుంది. అలవాటు చేసుకుంటూ వస్తుంది. ఊరికే కూర్చున్నప్పుడు కూడా ఆ ప్రాణాయామం చేసుకుంటూ కూర్చోవచ్చు. పితృకార్యంలో మరి వాయుపోరేతని గోవింద 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 3 సార్లు, మరి అక్కడ ప్రాణాయామం అవసరం ఉండదు. అంటే ప్రాణాయామం బదులు గోవింద 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 అనేసి మొదటి సంకల్పంలో ఉందిగా, అప్పుడుంది అక్కడ ప్రాణాయామం చేయాలి. ఓం 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 అనేటువంటిది అక్కడ ప్రాణాయామం. అక్కడ 3 సార్లు చెప్పారు కాబట్టి 3 శ్రీ గోవింద గోవింద అంటే అక్కడ ధర్మం అది. మొదటి ఉందిగా ఓం ప్రాణం, మధ్యలో ఒకసారి వస్తుంది, 3 సార్లు సంకల్పం వస్తుంది. పిండ ప్రధానం దగ్గర ఒకసారి సంకల్పం అక్కడ ప్రాణాయామం చేయాల్సింది. అయితే ఇక్కడ ప్రతిసారి ఆచమనం సంకల్పం చేసేటప్పుడు అంటే కార్యాంగంలో భాగంగా ఆచమనం చేసిన తర్వాత ప్రాణాయామం చేయాలా, లేకపోతే పూర్వోక్తం కూడా విశేషానం వెళ్ళిపోతారా? కొన్నిటికి పూర్వోక్త చెప్పి ప్రాణాయామం ఉంటుందా? అంటే ప్రాణాయామం అక్కడ గాయత్రి మంత్రం
విద్య ప్రధానం ఉంది. పూర్వోక్త అక్కడ గాయత్రి ప్రాణాయామం చేయాలి న్యాయంగా అని చేయకపోతే ఓ పూర్వోక్త. మళ్ళీ గాయత్రి జపం చేస్తున్నాం. గాయత్రి గాయత్రి విశ్వాస అగ్రముఖం మాదిరి ప్రాణ సమానంద ప్రణాశోధన చతుర్వింశచక్షర గాయత్రి సపదాషట్కుక్షే పంచశీర్షోకనే వినియోగ ఓం భూ అని ప్రాణాయామం చేస్తుంది. చేసిన తర్వాత పూర్వోక్త యోగంలో విషయం కదా గాయత్రి మహామంత్రం. కర్మలో మధ్యలో ఎక్కడొచ్చినా పూర్వోక్త యోగం. కర్మాది మాత్రమే సంకల్పం. ఇక్కడ ఆర్థికంలో కర్మత్రయం. మొట్టమొదట పూర్వీకులు చేయవలసింది కాళ్ళు కడిగేశారు. మళ్ళీ ఆచమనం పవిత్రదానం ఉత్తిష్టంగా నోములుగా ప్రాణాయామం. ఇది అర్చన. ఈ అర్చన బ్రాహ్మణ భోజనాంగం. దాని తర్వాత పిండ ప్రదానం. ఈ మధ్యలో అగ్నవకరణం ఉంది. అగ్నవకరణం, పిండ ప్రదానం, 3 కర్మలు. ఈ 3 కలిపితే సాధనమైంది. ఏ కర్మకి ఆ కర్మకి ముందర ఆచమనం చేసి చెప్పాలి, సంకల్పం అంతా చెప్పాలి. మళ్ళీ ధారాదత్తం దగ్గర సంకల్పం వస్తుంది. బ్రాహ్మణకు అవకాశం వచ్చిన తర్వాత ధారాదత్తం చేసేందుకు మళ్ళీ సంకల్పం వస్తుంది. ఇక్కడ పూర్తి సంకల్పం చెప్పాలి. దేశకాలం అని చెప్పాలి. పెద్ద మా చోట పూర్వోక్త చెప్పాలి. ఓం 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 పూర్వోక్త ఏమో నజీనా భీతి. మధ్యలో ఈ దేవతార్చన విషయంలోనూ అంతే. మొదట్లోనే మహా సంకల్పం, తర్వాత లఘు సంకల్పం, పూర్వోక్త ఏమన్నా ఎక్కడైనా అదే నేను. ఇది ధర్మసిద్ధిలో ఉంటుంది. అంటే పుణ్యతిథిలో శుభతిథి అన్నప్పుడు తిథి మళ్ళీ చెప్పాలి గురుగారు. కొన్నిసార్లు సంకల్పంలో తిథి మళ్ళీ చెప్పకన్నా తిథులు కాలం, సూక్ష్మకాలం, మధ్యమ కాలం, మహాకాలం. సూక్ష్మకాలం సూక్ష్మకాలం అంటే ఏ రోజుకి ఆ రోజు గడిచిపోతూ ఉంటుంది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కర్మ. సూక్ష్మకాలం. మధ్యమ కాలం సంవత్సరం, అజనం, ఋతువు, మాసం, పక్షం. పక్షంలో తిథులు వచ్చేస్తాయి. సంవత్సరం దగ్గర నుంచి ప్రారంభం. నిజమకాలం. మహాకాలం మహాద్వితీయపరాత్రే స్వతవరాహే మంత్రే అష్టావింశతిమే మహాయుగే కలియుగే. కలియుగే ప్రథమ. అష్టావింశతమే చెప్పాలి. మహాయుగం ఉంది ఇక్కడ. దాక్షిణాంచులుగా అలవాటు ఉంది. అష్టావింశతిమే చెప్తారు. 28వ మహాయుగంలో ఉన్నాం. ఇది మహాకాలం. బ్రహ్మణాద్వితీయపరాత్రే స్వతవరాహే వైవస్వత మన్వంతరే అష్టావింశతిమే మహాయుగే కలియుగే ప్రథమ పాద. అన్ని చోట్ల 5 కాలావయమానామిత ప్రతీజ్యా. కాలావయమానం ఇతః ప్రతీజ్యా. కాలము యొక్క అవయవాలు. మనకి అవయవాలు ముఖ్యం కదా. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ముందు జ్ఞానేంద్రియాలు కావాలి. వీటి సంగతి ఎలా ఉన్నా జ్ఞానేంద్రియాలతో కానీ కాలక్షేపం నడుస్తుంది. శ్రోత్ర పంచం. ఈ పంచావయవాలు ఎలా ముఖ్యమో కాలానికి అవయవాలు ముఖ్యమో. సూక్ష్మకాలం, మధ్యమకాలం, మహాకాలం. సూక్ష్మకాలం తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. మధ్యమకాలం సంవత్సరం, అజనం, ఋతువు, మాసం, పక్షం.
శుక్లపక్షే కృష్ణపక్షే మహాకాలం బ్రహ్మ ద్వితీయపరాత్ శ్వేతపరాహకల్పే వైవస్తు కల్పం వైవస్తు మన్వంతరం మహాయుగం అష్టావింశ మహాయుగే కలియుగం కలియుగంలో ప్రథమ కలియుగ ప్రథమ భాగే ఇది మహాకాలం. ఇంకా దీనికంటే మహాసంకల్పం ఉంది. వివాహాల్లో అక్కడ దేశకాలము సంకీర్చ దేశాన్ని కూడా సంకీర్తన చేయాలి. ఎక్కడ ఉన్నాం శ్రీ కులపర్వతాల్లో శ్రీశైలం, దీనికి వాయువు దిక్కులున్నది, ఎక్కడైతే ఈశాన్య దిక్కు, ఎక్కడైతే వాయు దిక్కు చెప్పాలి. తర్వాత ప్రాణాయామం చేసినప్పుడు ఈ ముద్ర ఒక్కొక్కరు ఒకలా చెప్తారు గురుగారు, అది ఒకసారి. ఇక్కడ బ్రహ్మచారులకు ఒక రకంగా ఉంది, వానప్రస్థులకు ఒక రకంగా, గృహస్థులకు ఒక రకంగా. మనం చేసేటువంటిది అనామిక కనిష్ఠిక అంగుష్టం, ఈ రెండు మూసేసి ఇది వదిలేస్తాం అన్నమాట. ఈ రెండు మూసాం, ఈ రెండు మాత్రం ఉక్కునేది ప్రాణాయామం చేసుకోవాలి. ఇది సార్వత్రిక ప్రాణాయామం. అంగుష్టం, అనామిక, కనిష్ఠిక, తర్జని మధ్యమల్ని మూసేసాం అనమాట. ఇలా తీసుకోండి. అలాగే ముందు అంటే కొందరు రకరకాల ముందు ఎడమ ముక్కు నుంచి పిలిచాలి, కూడి ముక్కు నుంచి పిలిచారు, రెండు రకాలు అంటే చెప్తూ ఉంటారు రకరకాలుగా. అంటే ఏ ముక్కు నుంచి తీసుకున్నా తీసుకోవచ్చు. ఇడా పింగళ సుషుమాను ఇడా ఇడయా రేచే ద్వాయం, ఇడా కుడుముక్కు సూర్యనాడి, పింగళ చంద్రనాడి, సుషుమ మధ్యమనాడి. ఇడయా రేచే ద్వాయం, ఇడయా పూరయద్వాయం, పింగళయ రేచయేది. కుంభకం సుషుమ్నతో కుంభకం చేయాలి. అది ఈ ముక్కుని తీసుకున్నా ఈ ముక్కుని తీసుకున్నా పేరు తీసుకోవటం ఏదైతే ఉందో అదే ఇడ అవుతుంది. తీసుకోవటం ఏదైతే ఉందో అదే ఇడ. రేచకం అంటే వదలటం. ఇడలో పూరిస్తాం. ఇడా పాత్ర ఉందా అంటే హవిశ్రేణి దాంట్లో పూరిస్తామా? ఇడా అంటే పూరించడం అని లెక్క, రేచకం అంటే వదలటం అని లెక్క, కుంభకం అంటే నిలబెట్టడం అని లెక్క. అది ఏ ముక్కుతో చేసినా చేయొచ్చు. కొన్ని ఏమంటారంటే ఈ ముక్కుతో ఏ ముక్కుతో తీసుకున్నామో వెళ్ళిన తర్వాత ఆ ముక్కుతో వదలమండి. మళ్ళీ ఈ ముక్కు ద్వారా తీసుకోవటం, కుంభకం చేయటం, దీని ద్వారా పెట్టవటం, అదొక రకం ప్రాణాయామం. మొత్తం 92 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. అందులో బాధకం లేనటువంటిది కుంభకంలో ఎక్కువసేపు ఉండటం అనేది. పూరకం కొంత తీసుకుని కుంభకంలో ఉండటం, రేచకం చేయటం. కుంభకంలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు. ఎంతసేపు ఉంటే అంత ప్రాణం స్వాధీనమైపోతుంది. కుంభకంలో ఉండిపోతే స్వాధీనం. ప్రాణాయామం చేసేటప్పుడు అలజడి పనికిరాదు. అలజడితో ప్రాణాయామం చేస్తే ప్రమాదాలు ఉన్నాయి. అలజడి పనికిరాదు. మనస్సు వ్యగ్రంగా ఉన్నప్పుడు అంత ప్రాణాయామం చేయకూడదు. స్థిమితంగా ఉండాలి, ఆసన శుద్ధి కావాలి. ఇవి ఆలోచించుకొని, ఎందుకంటే ప్రాణాయామం చప్పడం ఒకప్పుడు ప్రమాదం తీసే పరిస్థితి వస్తుంది. వ్యగ్రత పనికిరాదు, శాంతంగా ఉండాలి. ఇంకో దృష్టి పెట్టుకోకూడదు ప్రాణాయామం. అయితే దీర్ఘ ప్రాణాయామం కంటే ఒక తెల్లవారుజామున ఉంది, ఎవరికి సంబంధం లేదు, జగత్తుతో సంబంధం లేదు, అప్పుడు చేయొచ్చు. దీర్ఘ ప్రాణాయామం చేయొచ్చు. తెల్లవారి తెలిసిన తర్వాత అనేకమైన సాంసారికమైన పరిస్థితులు, జగత్తు, గందరగోళాలు అన్నీ వేరైపోతాయి. అభిజు పరిగెత్తాలి. ఎక్కడ ఉంటుంది ధ్యాస?
అప్పుడు అలా చేయటం కంటే ప్రాణాయామం తెల్లవారుజామున అదే వచ్చిన తర్వాత స్థిమితంగా చేసుకోవడం మంచిది ప్రాణాయామం. చాలా సంతోషం గురుగారు.